హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రాజీ శ్రీనివాస్ డైరీస్. ఇక్కడ రాజస్థాన్లో బాగా వర్షాలు పడుతున్నాయండి. సో అందువల్ల దసరా రోజు జరగవలసినటువంటి దాండియా ప్రోగ్రామ్ దసరా అయిన 4 days తర్వాత కండక్ట్ చేశారు. ఈరోజు మేము ప్రోగ్రామ్కి వెళ్తున్నాము. మరి ఇక్కడ దాండియా ఎలా జరుగుతుందో చూడాలనుకుంటే లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూసేయండి. అబ్బాబా, ఎంట్రన్స్ అయితే కలర్ఫుల్గా డెకరేషన్తోని అదిరిపోయింది కదండి. ఇంకా చూడండి, ఎదురుగా దాండియా సెట్ చేశారు. ఇంకా ఏం చేశారు మరి అలా స్కిప్ చేయకుండా చూసేయండి. లెఫ్ట్ సైడ్ అయితే ఫుడ్ కోర్ట్ ఉంది. ఇంకా పిల్లల కోసం గేమ్స్, అబ్బా ఎన్ని పెట్టారో, చాలా బాగుంది. దాండియా ప్రోగ్రామ్ అనేది యాక్చువల్గా గుజరాత్లో నవరాత్రి సమయంలో పర్ఫామ్ చేస్తారు. దీన్ని ఎందుకు చేస్తారంటే దుర్గాదేవిని ఆరాధించడం కోసం అక్కడ ఈ దాండియాన్ని పర్ఫామ్ చేస్తారండి. ఇప్పుడు ఫుడ్ కోర్ట్ దగ్గర మేము వచ్చాను. ఇక్కడైతే దాండియా స్టిక్స్ అమ్ముతున్నారు. ఇక్కడ ఎంట్రన్స్లోనే బిల్ కౌంటింగ్ ఉంటుంది. ఇక్కడ మనం ఏం కావాలో స్లిప్ తీసుకొని మనం ఏ ఫుడ్ కావాలో ఆ ఫుడ్ కౌంటర్ దగ్గరికి వెళ్ళి మనం తీసుకుంటే మనకి ఇచ్చేస్తారు. నెక్స్ట్ ఫస్ట్ కౌంటర్లో అయితే నూడిల్స్ పెట్టారు. ఇక్కడైతే మ్యాక్సిమం చైనీస్, నార్త్ ఇండియన్, సౌత్ ఇండియన్స్ అన్ని రకాల ఫుడ్ కోర్ట్స్ అయితే పెట్టారండి. నెక్స్ట్ ఇక్కడ గారెలు పెట్టారండి. మన స్టైల్లో అయితే లేదు, ఇక్కడ నార్త్ వాళ్ళు చేశారు. ఎలా చేస్తున్నారంటే ఇడ్లీని ఎలా చేస్తారంటే బియ్యంని ఉర్దాలు కలిపి ఇడ్లీ చేస్తారండి. ఇక్కడ వచ్చేసి బటర్ చోలా, చూడడానికి పూరీలాగా ఉంది కానీ ఇది బటర్ చోలా అంటే పూరీ అయితే కాదు. నేనైతే పూరీ ఏమో అనుకున్నాను కానీ ఇది పూరీ అయితే కాదంటండి. కానీ నేనైతే ఇది తిన్నాను, చాలా బాగుంది టేస్ట్. చోలా బటర్ అండి. నెక్స్ట్ ఇంకేం పెట్టారో చూసేద్దామా అండి. ఇది వచ్చేసి కుల్చా అండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఇది నార్త్ డిష్. ఇది మీలో ఎవరైనా ఇప్పటికీ ట్రై చేయకపోతే మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. దీని అయితే చాలా బాగుంటుంది, మళ్ళీ తినాలనిపిస్తుంది. నెక్స్ట్ పావ్ బాజీ తినని వాళ్ళు, ఇష్టం లేని వాళ్ళు ఎవరుంటారు చెప్పండి. నెక్స్ట్ ఇంకా మామూస్ పెట్టారండి, చాలా బాగుంది. నెక్స్ట్ ఇంకా పానీపూరి, ఆల్మోస్ట్ స్నాక్స్ ఐటమ్స్ అన్నీ పెట్టారండి నైట్ డిన్నర్లోని. ఇంక ఇక్కడ పార్టీకి వచ్చేవాళ్ళు, డ్యాన్స్ చేసేవాళ్ళు డ్యాన్స్ చేస్తున్నారు, ఆడుకునే వాళ్ళు ఆడుకుంటున్నారు, తినేవాళ్ళు తింటున్నారు. ఇంకా ఇది వచ్చేసి జంపింగ్ పెట్టారండి. జంపింగ్ దగ్గర మాత్రం ఆర్మీ వాళ్ళే ఉన్నారు, చాలా జాగ్రత్తగా హ్యాండిల్ చేసుకుంటున్నారు. ఒక్క ఏజ్ వాళ్ళందరి ఒక్కసారి జంపింగ్ పంపిస్తున్నారు. అంటే పెద్ద ఏజ్ వాళ్ళు, చిన్న ఏజ్ వాళ్ళు కలిపి జంపింగ్ చేస్తే పిల్లలకి కొంచెం దెబ్బలు తగులుతుంది కదా, చాలా జాగ్రత్తగా హ్యాండిల్ చేశారు ఈ ప్రోగ్రాంలో అయితే. నెక్స్ట్ ఇది బెలూన్ స్లైడింగ్ అని, చూడడానికి చాలా ముద్దుగా ఉంటుంది కానీ పిల్లలైతే తెలిస్తేనే ఎక్కాలి, లేదంటే స్కిడ్ అయిపోతారు. నెక్స్ట్ ఇది వచ్చేసి ఇది ఇంకా టాయ్ ట్రైన్. మా పిల్లలు ఫస్ట్లో కూర్చోబెట్టాము, వాళ్ళనైతే అసలు ఆపలేము. అన్నిటికన్నా పిల్లలకి ఎక్కువ నచ్చింది ఏంటంటే ఈ ప్రోగ్రాంలో ఈ టాయ్ ట్రైనే. ఈ పేరెంట్స్ అందరూ కూడా పిల్లల వెనకాతల మేము ఉంటూనే ఉన్నాము. వీళ్ళు ఎక్కడ పైనుంచి దిగిపోతారో, ఎక్కడ జంప్ చేసేస్తారో భయంతోనే ఉన్నాము. ఇక్కడ ఎక్కినవాడు దిగుతానండు, దిగినవాడు మళ్ళీ ఎక్కడానికి ప్లేస్ ఇచ్చేవాళ్ళు కాదు. భలే కామెడీగా ఉండేదండి. ఇంకా దాండియా ప్రోగ్రామ్ అయితే ఇంకా స్టార్ట్ అవుతుంది. చాలా తక్కువ మంది డ్యాన్స్ చేస్తున్నారు. కానీ నాకైతే దాండియా ప్రోగ్రామ్ గురించి ఇదే మొదటిసారిగా చూస్తున్నాను నా లైఫ్లో. చాలా మా హస్బెండ్ పెళ్ళయిన తర్వాత అన్నీ మొదటిగా జరుగుతున్నాయండి. ఈ దాండియా ప్రోగ్రాంలో చూడండి జెంట్స్ కూడా పార్టిసిపేట్ చేస్తున్నారు. ఈ డెకరేషన్ అయితే చూడండి, చూడడానికి ఎంత బాగుందంటే ఎంత కలర్ఫుల్గా ఉంది అదంతా కూడాను. నాకైతే దాండియా ప్రోగ్రామ్ తర్వాత సంగతి డెకరేషన్కే నేనైతే చాలా ఫ్లాట్ అయిపోయాను. మన వైపు అయితే ఇలాంటి దాండియా ప్రోగ్రామ్స్ గట్టా ఏమేమీ ఉండదు కదండి. నేనైతే ఫస్ట్ టైం చూస్తున్నాను. అసలు మ్యాక్సిమం నేను చెప్పాలి అంటే మా హస్బెండ్ పెళ్లి చేసుకున్న తర్వాతే అన్నీ కూడా నాకు ఫస్ట్గా అవుతున్నాయి. దాండియా ప్రోగ్రామ్స్ కానీ, ఈ ప్రోగ్రామ్స్లో పార్టిసిపేట్ చేయడం కానీ. ఈ దాండియానే మన వైపు అందరూ కూడా కోలాటం అంటున్నారు. ఇప్పుడు కోలాటం అందరూ కూడా ఫెస్టివల్స్లోని, నెక్స్ట్ అంతేకాకుండా మ్యారేజ్ ఈవెంట్స్లో కూడా పార్టిసిపేట్ చేస్తున్నారు. అంత ఫేమస్ అయింది ఈ దాండియా ప్రోగ్రామ్ అయితే. మా చిన్నబాబు అయితే డ్యాన్స్ చేయడానికి తీసుకెళ్తానంటే రాననేస్తున్నాడు. వాడితో పట్టుకొని నాకు అయిపోతుంది. ఇక్కడ చూడండి, దాండియా చూస్తూ ఉంటే నాకు డ్యాన్స్ చేయాలనిపిస్తుంది. కానీ ఎలా చేయాలి, ఎలా స్టార్ట్ చేయాలి, అసలు దాండియా అంటేనే కూడా నాకు తెలియదు. నేనైతే మొత్తానికి మా హస్బెండ్ సపోర్ట్ చేశారు. మా హస్బెండ్ వచ్చారు చూడండి, నేను కూడా ఇక్కడ ఏదో అలా పిచ్చి పిచ్చి గెంతులు. మా హస్బెండ్ అయితే నాతో డ్యాన్స్ చేయడానికి వస్తున్నారు కానీ మా పిల్లలు అయితే అసలు మాకు సపోర్ట్ చేయటం లేదు, వచ్చేయమంటున్నారు. అయినా కూడా ఏదోలా మేనేజ్ చేసి వచ్చాము. ఇక్కడ ఒకటి అయ్యింది. ఏంటి జరిగిందంటే మా బాబు మేము పక్కన పెట్టి మేము డ్యాన్స్ చేస్తున్నాం కదా, వాడేమో మా మీద అలిగిసి బయటకు వెళ్ళిపోయాడు. వాడిని ఎత్తుక్కుంటూ మా హస్బెండ్ వెళ్ళిపోయారు. ఇక నేనైతే ఒక హిందీ దీదీతో నేనైతే డ్యాన్స్ చేస్తున్నాను. నాకైతే ఏం రాదు కానీ చాలా హ్యాపీగా అనిపించింది పార్టిసిపేషన్ చేస్తుంటే. ఇప్పుడు రాకపోయినా ఇంకో రోజునే వస్తుంది
కానీ ఎప్పుడూ లేనిది మనం ఇలా చేస్తుంటే ఎంజాయ్మెంటే వేరు కదండి. నేను చేస్తున్న స్టెప్పులు చూసి నాది పిచ్చిగంతులే అండి, కానీ అలా పిచ్చిగంతులే వేస్తుంది ఏంటి అది అనుకొని తిట్టుకోకండి. కానీ నాకు ఒక డౌట్ ఉందండి, దాండి అనేది దసరా రోజునైతే జరుపుకుంటాము, కానీ చాలామంది అంటారు దసరా అనేది మనం ఎందుకు జరుపుకుంటాము, శ్రీరాముడు రావణాసురుని జయించారని జరుపుకుంటామా, లేకపోతే మరికొంతమంది అంటున్నారు దుర్గాదేవి మహిషాసురుని జయించిన రోజున దసరా రోజు జరుపుకుంటామని అనుకుంటున్నారు అని. మరి మీరేమంటారు? నేనైతే మాత్రం శ్రీరాముడు రావణాసురుని జయించిన రోజేనే అనుకుంటున్నాను. ఎందుకంటే మంచి చెడు మీద గెలిచిన రోజు కదండి దసరా, అందుకని నేను అలాగ అనుకుంటున్నాను. అయితే డెకరేషన్ అయితే టాప్ టు కింద వరకు చూడండి ఎంత బాగుందో. ఇంకా ఈ సిస్టర్ వచ్చేసి తెలుగమ్మాయినే, తను కూడా నాకు సపోర్ట్ చేయడం కోసం వస్తుంది. నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది. థ్యాంక్ యూ సిస్టర్, నాతో పాటు కలిసి డ్యాన్స్ చేయడానికి వచ్చారు. అయితే మేము ఫుడ్ తీసుకున్నాము. ఇక్కడ కాస్ట్ అయితే ఎవ్రీ ఐటమ్ 100 రూపీస్ ఉందంటే మేమైతే చోలా బటారా అండ్ పావుబాజీ తీసుకున్నాము. పిల్లలకి ఇవే ఇష్టం. బయటకు వచ్చిన తర్వాత పిల్లలతో ఫుడ్ విషయంలో మాత్రం కొంచెం కష్టంగా ఉంటుంది. ఇక్కడైతే చాలా రోజుల తర్వాత తెలుగు ఫ్యామిలీస్ పరిచయం అయ్యారండి. ఒకటి తిరుపతి, ఒకటి గుంటూరు. ఇంకా అనుష వాళ్ళు అన్నకి డ్యూటీ బిజీ ఉండడం వల్ల రాలేకపోయారు. అంతే, ఆర్మీ లైఫ్ ఇలానే ఉంటుంది. ఒకరికి ఫ్రీ అవుతుంది, ఒకరికేమో బిజీ అవుతుంది. ఇలానే ఉంటుందండి ఆర్మీ వాళ్ళ లైఫ్. ఎక్కడికి వెళ్ళాలనుకున్నా కూడా వెళ్ళలేము. ఇంకా ప్రోగ్రామ్ అంతా అయిపోయింది. ప్రోగ్రామ్ అయిపోయి అందరూ వెళ్ళిపోయారు. మా శిశీంద్రియులు మాత్రం ఆపలేదు. మాకు ఇది కావాలనేసరికి వీళ్ళు మాత్రం చూడండి పుష్ చేసుకుంటూనే వెళ్తున్నారు. ఎంతైనా తండ్రి ప్రేమ కదండి, ఇలానే ఉంటుంది కదా. ఇలా అయ్యిందండి మా రాజస్థాన్లో దాండియా ప్రోగ్రామ్. మరి మీరున్న దగ్గర ఎలా అయిందో నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. నా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి. మీరు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. నా వీడియో చూసినందరికీ కూడా చాలా థ్యాంక్ యూ.